కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడు పోసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేయాలి అనేకి ఏ స్థాయికి దిగజారుతారంటే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి చంద్రబాబుకి కొమ్ము కాసేటువంటి చంద్రబాబు కోసం హరహరం అహర్నిశలు పనిచేసేటువంటి, ప్రాణం పెట్టి తప్పుడు వార్తల్ని సైతం నిస్సిగ్గుగా అచ్చువేసేటువంటి ఈ ప్రచార మాధ్యమాలు గడచిన 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమని చెరిపివేయటానికి విషం చిమ్మే ప్రయత్నం చేయని రోజు లేదు, చేయని గంట లేదు. ఎంత చేస్తున్నా, వారు ఎంత విషం చిమ్ముతున్నా, ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతెంతై ఒటుడింతై అన్న సామెతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేస్తూ, వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి.